హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ చోలే మసాలా కర్రీ అండి. కాబుల్ శనగలతో మసాలా కర్రీ చూపించబోతున్నానండి. పూరి చపాతీ రైస్లకి కూడా చాలా బాగుంటుంది. ప్రోటీన్ రిచ్ కర్రీ అండి ఈ రెసిపీ అయితే. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఈ చోలే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే అస్సలు టేస్ట్ అయితే మర్చిపోరండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ రెసిపీ కోసం నేను కాబూలీ శనగలను హాఫ్ కప్ తీసుకొని 6 అవర్స్ నానబెట్టుకున్నానండి. మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చునండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని వీటినన్నిటిని ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని 4 to 5 విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఒక సైడు ఉడుకుతుంటే మరొక సైడు మన మసాలా ప్రిపరేషన్ చూద్దామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లం, అలాగే చెక్క, లవంగము, 2 యాలకులు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, 2 టమోటాలు, కొద్దిగా ఆనియన్ వేసుకుంటున్నానండి. మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మనం బిర్యానీ మసాలా వేస్తాం కదండి, అదండి. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 ఆనియన్స్ని సన్నగా తరిగి వేసుకోవాలండి. మనకి గ్రేవీ థిక్నెస్ రావడం కోసం ఆనియన్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా అయ్యేంత వరకు బాగా వేపుకోవాలండి. 5 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఈ మసాలా మొత్తం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. మన శనగలు కూడా 4 విజిల్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు వాటర్తో సహా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇందులోని వాటరే నాకు సరిపోతుందండి. మీరు కావాలంటే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు పచ్చిమిర్చి వేసుకునేలా ఉంటే మన మసాలా పేస్ట్లోనే వేసి మీరు మిక్సీ పట్టుకోవచ్చునండి. ఇలా బాగా కలిపి 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా చివరగా వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా ఉంటుందండి. ఇప్పుడు చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరో 2 సెకండ్స్ బాగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాబూలీ శనగల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను పూరి కాంబినేషన్ కోసం ఈ రెసిపీ చేశానండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.